రాజులెందరో పాలించిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం రా. సింహాద్రి అప్పన్న, బెజవాడ దుర్గమ్మ, పంచారమాలున్న పవిత్ర రాష్ట్రం రా. నాయకులు, దేశ నాయకులు, స్వాతంత్ర్య ఉద్యమ నాయకులెందరినో దేశానికి అందించిన నేల. ఇలా ఆకలి దప్పులతో అలమటించనేలా. అన్నపూర్ణ వెలిసిన మన రాష్ట్రంలో రైతన్నల కష్టం చూడరా. అన్నపూర్ణ వెలిసిన మన రాష్ట్రంలో రైతన్నల కష్టం చూడరా. పనుల్లేక పేదవాడు వస్తులున్న తీరు చూడు. పండిన పంటకి రేటు రాక రైతు పడే పట్లు చూడు. అన్నపూర్ణ వెలిసిన మన రాష్ట్రంలో రైతన్నల కష్టం చూడరా. పచ్చని పొలంలోన అరకతోటి ఎంత దున్నినా, మెరకెంత బాగా పండినా, గింజకింత కాసురాలునా, ఎన్ని ఎకరాలు దున్నినా రైతన్నకి ఒక్క పూట కూడుండదు. రైతన్నల కష్టం చూడరా. రైతన్నల కష్టం చూడరా. పెద్ద పెద్ద ఆఫీసులున్నవి, కార్పొరేటు సంస్థలున్నవి, ప్రభుత్వ పథకాలు ఉన్నవి, దండిగానే సొమ్ములున్నవి. ఎన్ని ఉన్నా కానీ రైతు జేబు నిందడండి. అన్నపూర్ణ వెలిసిన మన రాష్ట్రంలో రైతన్నల కష్టం చూడరా. రైతన్నల కష్టం చూడరా. ఊరిలోన బడులు ఉండగా, బంధుల్లోన పంతులు ఉండగా, స్కూల ఫీజు కట్టలేక, పంతుళ్ళకి మొక్కలేక, ఉచిత విద్య ఒట్టి మాటేనని ఊరంతా గోలంట. రైతన్నల కష్టం చూడరా. రైతన్నల కష్టం చూడరా. జబ్బుతోటి మందుకెళ్తే సూది మందు పొడవటానికి
మరణమే శరణమంట